హైదరాబాద్లో నకిలీ మద్యం దందా గుట్టురట్టయింది. ఖరీదైన ఖాళీ లిక్కర్ బాటిల్స్లో తక్కువ ధర కలిగిన మద్యం నింపి విక్రయిస్తున్న వారిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. వరంగల్ ప్రాంతానికి చెందిన ప్రకాష్, అతని సోదరుడు భరత్, ఒడిశాకు చెందిన మరో ముగ్గురుతో గచ్చిబౌలి ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఈవెంట్లతో పాటు బార్లలో ఖాళీ అయిన ఖరీదైన బ్రాండ్ల మద్యం సీసాలను సేకరించేవారు. వాటిలో తక్కువ ధర కలిగిన మద్యాన్ని నింపి ఒరిజినల్ సీసాల మాదిరిగా ప్యాక్ చేసి విక్రయించేవారు. పక్కా సమాచారంతో దాడి చేసిన ఎక్సైజ్ పోలీసులు 5 నిందితులను అరెస్ట్ చేశారు. 139 నకిలీ మద్యం సీసాలతో పాటు 136 ఖాళీ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రవాణాకు ఉపయోగించిన 3 స్కూటీలతో పాటు 4 మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. 139 దొరికినాయి మనకి. డిఫరెంట్ హై బ్రాండ్స్ అన్ని, కాకపోతే అందులో చేసింది లో బ్రాండ్ మిక్చర్. ఎంటీ బాటిల్స్ 136 దొరికింది. 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఫోన్లు 4 తీసుకున్నాం ఫర్దర్ ఎంక్వైరీకి. తర్వాత స్కూటీలు కూడా 3 సీజ్ చేసినాం. వాళ్ళే 8 లక్షల వరకు పడుతుంది. 3 years బ్యాక్ ఒకసారి STFలో అతని మీద అనుమానంతో చేయడం జరిగింది ఒక కేసీ ప్రకాష్ మీద. ఇతను వాస్తవంగా అయితే వరంగల్ సైడ్ అతనిది. లో బ్రాండ్ని హై బ్రాండ్ కలిపిండు. ఇది మాకు డిపార్ట్మెంటల్గా మన రెవెన్యూ లాస్ ఒకటి. వీడు ఇది కలపడము, ఇది కాకుండా ఇంకో ఏదైనా కలిపి ఉంటే హెల్త్ హజార్డ్ కూడా అవుతుంది. సో ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలి. అట్లా ఏదో తక్కువ వస్తుంది అని చెప్పి తీసుకోవడం అట్లాంటివి చేయొద్దు.